హై రిస్క్ పేషెంట్స్ అంటే మనకు ప్రీవియస్ బ్యాడ్ ఆబ్స్టెక్ హిస్టరీ అంటే ప్రీవియస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయినా ప్రీవియస్ అబోషన్స్ అయిన వాళ్ళకు, లేదు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ కన్సెప్షన్ అయిన వాళ్ళకు, లేదు ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రీవియస్ లాట్ ఆఫ్ మిస్క్యారేజెస్ కానీ లేకపోతే బ్యాడ్ హిస్టరీ ఉన్న వాళ్ళకు కొంచెం ఏంటంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ విజిట్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ 3 monthsలో ఎవ్రీ 15 daysకి ఒకసారి వచ్చేది ఉంటుంది. 15 daysకి ప్రతి 15 days ఎందుకోసం అంటే ఇనీషియల్గా అంటే అట్లీస్ట్ ఒక 2 scans అయ్యేంత వరకు ఫస్ట్ ఏంటంటే వైబిలిటీ స్కాన్ చేస్తాం, అంటే హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందా లేదా, దాని తర్వాత ఇంటర్వెల్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఆఫ్టర్ 2 weeks తర్వాత మళ్ళీ స్కాన్ రిపీట్ చేసి చూస్తాం, అంటే బేబీ పెరుగుదల కరెక్ట్గా ఉందా లేదా. కొందరికి ఏంటంటే గ్రోత్ వైజ్ బాగుంటుంది, హార్ట్ బీట్ వచ్చేస్తుంది, బట్ సడన్లీ 8th 9th week అప్పుడు సడన్గా హార్ట్ బీట్ స్టాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అట్లా ప్రీవియస్ హిస్టరీస్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళకు, లేదు మనకు ట్రీట్మెంట్తో కన్సీవ్ అయిన వాళ్ళకు మనం ఏంటంటే రిస్క్ తీసుకోం. డైరెక్ట్ నెలకు ఒకసారి అలా కాకుండా ఫస్ట్ 3 months ఏంటంటే ఎవ్రీ 2 weeksకి ఒకసారి వచ్చి కలవమంటాం. సో దట్ స్కాన్స్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక మినిమం 2 scans అయితే చేస్తాం కంపల్సరీ. ఎందుకోసం అంటే అలా హార్ట్ బీట్ వచ్చిందా లేదా అదొకటి చూసుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దాని తగ్గట్టుగా మనం మెడికేషన్ అనేది వాడుకునేది ఉంటుంది.